హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం పెరుగు చారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని పెరుగు మెత్తగా చిలికి పక్కన పెట్టుకోవాలి. మనకి ఇంట్లో ఎప్పుడైనా పెరుగు మిగిలిపోతే ఇలా చేస్తే వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. కూర చాలా చాలా బాగుంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి ఎక్కువ పడతాయండి, ఎందుకంటే మనం కారం వేయం కదా. ఈ ఎండుమిర్చే మనకి కూర కారం సరిపడా రావాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేగేసరికి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగు ఇందులో వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది ఒక 1/2 మినిట్ సిమ్లో వేయబెట్టి వేడి చేసుకోవాలి. ఎక్కువ వేడైతే పెరుగు ఇరిగిపోద్దండి. అంతే ఫ్రెండ్స్, రెడీ.